స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. వాహనాల కాలుష్యం తగ్గించాలి, మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి పిలుపు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంపై అవగాహన ర్యాలీ. జీఎస్టీ సంస్కరణతో ప్రజలకు ఎంతో మేలన్న జీఎస్టీ ప్రత్యేక అధికారి నిర్మలా రెడ్డి. వైకాపాపై విమర్శలు గుప్పించిన రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి. వైకాపా పాలనలో మృతి చెందిన విద్యార్థులకు నష్టపరిహారం ఇవ్వలేదని ఆరోపణ. వాహన లక్ష్యాన్ని తగ్గించడం ద్వారా స్వచ్ఛమైన గాలి పొందుతామని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పేర్కొన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో 3వ స్వచ్ఛ గాలి అనే అంశంతో పెద్ద చెరువు గట్టున ఉన్న గాంధీ విగ్రహం వద్ద నగరపాలక సంస్థ చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నగరపాలక సంస్థలో ఉత్తమ సేవలు అందించిన 12 మంది పారిశుద్ధ్య కార్మికులకు దుశ్శాలువలతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు విరివిరిగా నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లలకు కాలుష్యం మీద అవగాహన కల్పించి భావి తరాలు పరిశుభ్రమైన వాతావరణం అందించే దిశగా కృషి చేయాలని అన్నారు. విజయనగరం పట్టణంలో నగరపాలక సంస్థ ద్వారా సుమారు 50,000 పండ్ల మొక్కలు పంపిణీ చాలా ఆనందదాయకమని కలెక్టర్ తెలిపారు. అనంతరం గాంధీ విగ్రహం ఆవరణలో మొక్కలు నాటారు. జిల్లా అధికారులు, రాజకీయ ప్రతినిధులు, పాత్రికేయులు, పారిశుద్ధ్య కార్మికులతో కలెక్టర్ దగ్గరుండి మొక్కలు నాటించారు. వాతావరణంలో ఉండే టెంపరేచర్ని కూడా పెంచుతాయి. సో టెంపరేచర్ పెంచడంతో మనకు గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ వచ్చేసి అగ్రికల్చర్ ఎఫెక్ట్ అవుతుంది. అలాగే సోలార్ క్యాప్స్, మనకి ఏదైతే పోలార్ క్యాప్స్ ఉన్నాయో, ఐస్ క్యాప్స్ ఉన్నాయో, అవి మెల్ట్ అవుతూ మన తీర ప్రాంతం ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అవుతుంది. చూస్తున్నాం ఇప్పుడు తీర ప్రాంతాలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయో. రెండోది ఏంటి, భూమిని మనము కాలుష్యం చేస్తున్నాం. భూమిని కాలుష్యం చేసే వచ్చేది ఏంటి, మనం తినే ఆహారంలోకి ఈ కాలుష్యం అంతా వచ్చేస్తుంది. ఇది సో మన ఆరోగ్యం మీద మళ్ళీ ఎఫెక్ట్ ఉంటుంది. మూడోది, భూమి లోపల ఉన్న నీళ్ళని కూడా కాలుష్యం చేసేస్తున్నాం. సో దానివల్ల ఏమవుతుంది, మనకు ఫ్యూచర్ జనరేషన్స్కు క్లీన్ వాటర్ లేకుండా పోతుంది. ఒకప్పుడు మనం డైరెక్ట్గా బోర్ల నుంచి తాగే హ్యాండ్ పంప్స్ ఉంటే, హ్యాండ్ పంప్స్ ఒక 15 ఏళ్ళు, నేను చిన్నప్పుడు కూడా 15 ఏళ్ళు 20 ఏళ్ళ క్రితం కూడా హ్యాండ్ పంప్స్ నుంచి నీళ్లు తాగుతున్నాం. ఇప్పుడు హ్యాండ్ పంప్స్ నుంచి తాగితే వెంటనే మనకు థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. 20 ఏళ్ల క్రితము వాటర్ కొనాల్సిన పరిస్థితి వస్తుంది అని మా ఇంట్లో మా అత్త చెప్పేది. అది నిజమైపోయింది. అది వాటర్ కొంటూ ఇప్పుడు తాగుతున్నాం. ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఇవన్నీ కారణం ఎవరో కాదు, మనమందరం కూడా చాలా ఒక చెయ్యి వేసి కాలుష్యాన్ని పెంచాం. సో ఇప్పుడు మనం గుర్తించాం, ఈ కాలుష్యాన్ని నివారించాలి. మన ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఇచ్చే ఆస్తుల కంటే క్లీన్ ఎయిర్, క్లీన్ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి అని చెప్పి గుర్తించాం. దీనికోసం మన గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి 3వ శనివారం కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ఒక ప్రోగ్రాం, మనకి ఒక అవేర్నెస్, మనం క్లీన్గా ఉండాలి, గ్రీన్గా ఉండాలి, ఫ్యూచర్ జనరేషన్కి మంచి జీవించే వాతావరణాన్ని ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు ఒక ప్రోగ్రాం తీసుకొచ్చారు. ఇది హోలీ యాక్టివిటీ, మంచి పవిత్రమైన యాక్టివిటీ ఇది. సో దీంట్లో నేను ప్రముఖులనే కాకుండా పిల్లలను ముఖ్యంగా కోరుతున్నా, బికాజ్ యు ఆర్ ది అంబాసిడర్స్ ఫర్ ది ఫ్యూచర్. మీరు కొంచెం గమనించుకొని మనము ఏమేమి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం పొల్యూషన్కి అనేది చూసుకొని అవన్నీ కూడా మీరు కంట్రోల్ చేయడం కాకుండా మీ కుటుంబాల్లో కూడా మీరు అవేర్నెస్ తీసుకొని రావాలి. తీసుకొని వచ్చి వాళ్ళని కూడా అవేర్నెస్ తీసుకొని వచ్చి వాళ్ళని కూడా ఈ పొల్యూషన్ కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆపే కార్యక్రమం చేయాలి మీరంతా. విజయనగరం జిల్లాలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ తగ్గింపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది దాసనపేట విద్యుత్ భవనం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా జీఎస్టీ జాయింట్ కమిషనర్ నిర్మలా జ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ పన్ను తగ్గింపుపై ప్రజలకు అవగాహన కల్పించడం సమాజానికి మేలు అని పేర్కొన్నారు. ప్రజల్లో న్యాయ అవగాహన పెంపొందించడం, చట్టపరమైన హక్కులు, వినియోగదారుల హక్కులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై స్పష్టత కల్పించడం అత్యంత అవసరమన్నారు. పట్టణంలో ఉన్న చిరు వ్యాపారుల నుంచి పల్లెల్లో ఉన్న వ్యాపారులకు అవగాహన కల్పించడమే లక్ష్యమన్నారు. అందులో భాగంగా ఇప్పటి వరకు వివిధ శాఖల సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
జీఎస్టీ తగ్గింపు వల్ల సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగం అన్నారు. భారతదేశ ప్రభుత్వం అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏదైతే మాకు ఆదేశాలు ఇచ్చున్నారో ఆదేశాలకు అనుగుణంగా ఈ యొక్క జీఎస్టీ సేవింగ్స్ ఏ రకంగా వచ్చాయి, ప్రజలకు ఏ రకంగా దీని తలగా లబ్ధి చేకూరింది అనేది పూర్తి స్థాయిలో ప్రజలందరికీ కూడా అవగాహన కలిగేలాగా, అదేవిధంగా రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఈరోజు వస్తున్నటువంటి పిఎం కుసుమ్ కానీ పిఎం సూర్య గారి పథకాలని పూర్తి స్థాయిలో విద్యుత్ వినియోగదారులు ఉపయోగించుకుని వారి యొక్క విద్యుత్ బిల్లులు తగ్గించుకునేలాగా, దానిలో కూడా ఈ యొక్క జీఎస్టీ తగ్గడం వల్ల వారికి వచ్చేటటువంటి యొక్క ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ అప్లయన్సెస్, అదేవిధంగా సోలార్ రూఫ్ టాప్ ఆ యొక్క ఈ ఎక్విప్మెంట్ కానీ ఆ ఇన్వర్టర్స్ కానీ వాటికి సంబంధించిన ఏ రకంగా జీఎస్టీ తగ్గింది, వారికి ఎంతవరకు లాభదాయకం అని చెప్పేసి ఇదంతా పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో, ప్రజలకు చేరువవ్వాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క బైక్ ర్యాలీని ఈరోజు జాయింట్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు తలపెట్టాం. దీనికి మనకి సిఈఓ జెడ్పీ నుంచి కూడా వచ్చారు, అదేవిధంగా డిఎం మార్క్ఫెడ్ వారికి వచ్చారు, అంటే జిల్లా అధికారులు కూడా పాల్గొన్నారు. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున మా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, అదేవిధంగా ఉద్యోగస్తులందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయడానికి ముందుండి నడిపిస్తున్నారు. కాబట్టి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీన్ని పూర్తి స్థాయిలో ప్రజలందరికీ చేరువ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని మీడియా మిత్రులు, ఈ యొక్క ఏదైతే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా దీనికి సహకరించి దీన్ని పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువయ్యేలాగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, లింగ నిర్ధారణ చేసే స్కానింగ్ సెంటర్లు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని జీవన్ రాణి పేర్కొన్నారు. ఈరోజు ఆమె వాజీ వన్ న్యూస్తో మాట్లాడుతూ, స్కానింగ్ చేసిన వైద్యులు లింగ నిర్ధారణ చేసిన తర్వాత బిడ్డ మగ ఆడ అనేది తెలియచేయకూడదన్నారు. అదేవిధంగా ఆడబిడ్డని కాపాడుకుందాం అనే నేపథ్యంలో పీసీపీఎన్డీటీ యాక్ట్ అనేది రావటం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతి స్కాన్ సెంటర్ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి సెక్స్ డిటర్మినేషన్ అనేది ప్రొహిబిట్ చేయబడింది. ఈ విధంగా ప్రోటోకాల్ ప్రకారం, రూల్స్ ప్రకారం, యాక్ట్ ప్రకారం అనేది వర్క్ చేయాలి ప్రతి స్కాన్ సెంటర్ కూడాని. ఈ విధంగా చేయమని, అదేవిధంగా కాస్ట్ పట్టిక దాన్ని ప్రతి హాస్పిటల్లోనూ ఎగ్జిబిట్ చేయాలని చెప్పేసి పీసీపీఎన్డీటీ యాక్ట్కి సంబంధించిన పోస్టర్ని స్కాన్ రూమ్లో ప్లస్ రిసెప్షన్లో కూడా పెట్టాలని చెప్పేసి మా వైపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే మన జిల్లాలో మనకు సంబంధించి పీసీపీఎన్డీటీ యాక్ట్ ద్వారా సెక్స్ డిటర్మినేషన్ అనేది ఇప్పటి వరకు ఏమీ మన నోటీస్కి అయితే రాలేదండి. ఇన్ కేస్ నోటీస్ వచ్చిన పక్షంలో వెంటనే ఆ స్కాన్ సెంటర్ని క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది అకార్డింగ్ టు మన డిస్ట్రిక్ట్ హైర్ అథారిటీస్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ స్టేట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. ఇదిలా ఉండగా పీహెచ్సిలో పనిచేసే వైద్యులు వారి సమస్యల కోసం సమ్మె బాట పట్టారు. దీంతో ప్రజలకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామన్నారు. డిఎంహెచ్ఓ జీవన్ రాణి స్పష్టం చేశారు. ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు తాత్కాలికంగా వైద్యులను ఏర్పాటు చేశామన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బందితో వైద్యులను పంపించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రత్యేక సేవలు చేస్తున్నారని డిఎంహెచ్ఓ తెలిపారు. మన మెడికల్ ఆఫీసర్స్ ప్రస్తుతానికి వాళ్ళ కోరికల దృష్ట్యా స్ట్రైక్లో ఉండటం అనేది జరిగింది. కానీ మేము ఆల్టర్నేట్ చూసాం. ఈ నేపథ్యంలో మా పారామెడికల్ స్టాఫ్ చాలా చక్కగా వాళ్ళ ఫీల్డ్ వర్క్ అనేది కంప్లీట్ చేస్తున్నారు బాధ్యతాయుతంగా. మెడికల్ ఆఫీసర్స్ని మేము డిప్యూట్ చేయడం జరిగింది. వాళ్ళని గైడ్ చేస్తూ ఫీల్డ్లో ఏ ఇష్యూ కూడా రాకుండా మా ఏఎన్ఎంస్ అయితే ఏమి, ఆశాస్ అయితే ఏమి, అదేవిధంగా సూపర్వైజరీ స్టాఫ్ అయితే ఏమి, డిప్యూట్ చేసిన మెడికల్ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసుకుంటూ ఫీల్డ్ని చాలా చక్కగా ఏ ఇష్యూ రాకుండా చూస్తున్నారు. ఇన్ కేస్ ఎక్కడైనా ఇష్యూస్ ఏమైనా వస్తే మా దృష్టికి తీసుకురండి దయించి. మేము అక్కడ సొల్యూషన్ అనేది లేకపోతే మా సర్వీస్ అందించాలా అనేది మా వైపు నుంచి మేము సదా 24/7 మా పబ్లిక్కి సేవ చేసే నేపథ్యంలోనే ఉంటాము. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ ఫ్రమ్ మై
ఈ రోజు విజయనగరం పట్టణంలో కాంప్లెక్స్ నుంచి కోట జంక్షన్ వరకు భారీ ర్యాలీగా లీవ్ డ్రగ్స్ సేవ్ లైఫ్ అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం విజయనగరంలో ఎంతో మంది విద్యార్థులు యువత మత్తు పదార్థాలకు బానిసలై వారి యొక్క జీవితంలో తరుణంగా మారుతున్నారు. దీని మీద అవగాహన కల్పించాలని ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు హనోక్ గారు పాల్గొని వారు మాట్లాడుతూ విద్యార్థులు అంతా కూడా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అలాగే దీనికోసం సమాజంలో మార్పు వచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విద్యార్థులకు సూచన చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు చాణక్య, జిల్లా కార్యదర్శి నవదీప్ యాదవ్ మరియు ఆంధ్ర విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా పరిధిలో ఉన్నటువంటి కాంప్లెక్స్ నుండి విజయనగరం కోట జంక్షన్ వరకు లీవ్ డ్రగ్స్ సేవ్ లైఫ్స్ అనేటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ఈరోజు విద్యార్థులందరూ కూడా ర్యాలీగా తరలి వచ్చి వారు ఎంతో ఉత్సాహంతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ఎంతమంది విద్యార్థులు ఈ యొక్క డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు, వారి యొక్క జీవితాలు నాశనం అవుతున్నారు, వారి యొక్క భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అయితే మనం విజయనగరం జిల్లాలో చూస్తున్నాం, చాలామంది విద్యార్థి దశలోనే చాలామంది ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు. దీనివల్ల వారి యొక్క జీవితాలు నాశనం చేసుకునే విధంగా, లేదంటే వారి యొక్క కుటుంబాలు రోడ్డున పడే విధంగా ఈరోజు చాలా సందర్భాలు మనం విజయనగరం జిల్లాలో చూస్తున్నాం. సో వీటన్నిటికీ దూరంగా ఉండాలి. విద్యార్థులందరూ కూడా వీటి మీద అవగాహన పొందాలి. అదేవిధంగా గవర్నమెంట్ కూడా వీటి మీద వెంటనే స్పందించాలి. విద్యార్థులకి ఈ యొక్క అవగాహన అనేది ప్రతి ఒక్క కాలేజీలో నిర్వహించాలనేది ఆంధ్ర విద్యార్థి సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రాబోయే తరానికి ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులే కాబట్టి వారి యొక్క భవిష్యత్తును మీరు అందరూ కూడా నిలబెట్టాలి. అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి ఇక్కడ చాలా మంది విద్యార్థులు మనం చూస్తున్నాం, వారందరూ కూడా సమాజం బాగుపడాలి, మనతో పాటు ఉన్నటువంటి అందరూ కూడా వీటికి దూరంగా ఉండి వారి యొక్క భవిష్యత్తును నిలబెట్టుకోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు వచ్చారు. సో అందరికీ కులగణన చేసి జనాభా ప్రాతిపదికన మీద రిజర్వేషన్ శాతం పెంచాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ రోజు తెలంగాణ బీసీ రిజర్వేషన్ బంద్కు మద్దతుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఐక్యవేదిక నాయకులు చోడి ఆదినారాయణ, రొంగల రామారావు, లాయర్ కరీం, భోరా ఐశ్వర్య యాదవ్, ఇప్లి రామారావు మాట్లాడుతూ రాజ్యాంగ పీఠిక ముందు పేజీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినట్లుగా అధికారం అందని జాతి అంతరించిపోతుందని రాజ్యాంగ రచన సమయంలో చెప్పారు. 75 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో 2034 కులాలు ఉన్నప్పటికీ 10-15 కులాలు మాత్రమే రాజ్యాధికారాన్ని అనుభవిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో 136 కులాలు ఉన్నప్పటికీ 4-5 కులాలు మాత్రమే రాజ్యాధికారంలో భాగమై ఉన్నాయని అన్నారు. వందలాది కులాలు ఇప్పటికి కూడా చట్టసభలు గడప తొక్కని పరిస్థితి ఉందని వాపోయారు. కొన్ని కులాలు వార్డు మెంబర్ కూడా పంచాయతీలో కూడా ప్రాతినిధ్యం లేకుండా ఉందని అన్నారు. చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని కారణంగా వీరి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, హక్కుల కోసం మాట్లాడే నాయకులు లేక సమాజంలో చాలా వెనుకబడి ఉన్నారని అన్నారు. సమాజం కావాలన్నా, అందరూ సమానాభివృద్ధి చెందాలన్నా రాజ్యాంగ అధికారంలో ప్రజలందరికీ రాజకీయ వాటా దక్కాలి అన్నారు. అలా దక్కాలంటే జనగణనతో పాటు కులగణన చేసి కుల శాతాన్ని బట్టి రిజర్వేషన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మైనార్టీ కులాల సమావేశానికి కారణం వీళ్ళ నాయకులందరికీ నమస్కారం చెప్తున్నాను. ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ రిజర్వేషన్స్ తెలంగాణలోని బంద్ ప్రకటించడానికి కారణం మన బీసీ వర్గాలకి రిజర్వేషన్స్ ఎక్కువ పెంపుదల. దాన్ని ఓసీ వాళ్ళు అడ్డుకుంటూ మన రిజర్వేషన్ తగ్గించాలని వాళ్ళు సమన్వయం చేస్తున్నారు. దానికోసం మనం మద్దతుగా మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాలందరం కలిపి అయితే మనం బీసీ, ఎస్సీ మాత్రమే అధికారంలో ఉన్నారు. అయితే మనం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి 80% మంది ఉన్నాము. ఈ 20% మంది ఉన్నటువంటి ఓసీలకి 50% మంది రిజర్వేషన్ ఉంది. ఇది తప్పుడు ఫలితాన్ని ఇచ్చింది. రాజ్యాంగంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటి చెప్పాడు, అధికారం లేని జాతి అంతరించిపోతుందని. అధికారం దక్కకపోతే ఇప్పటికే భారతదేశం మొత్తం మీద 2,134 కులాలు ఉంటే 10-15% మాత్రం ప్రజలు మాత్రమే అధికారంలో ఉన్నారు. వారు ఆ ఫలాలన్నీ వాళ్ళు అనిపిస్తుంటారు. రాష్ట్రంలోకి వస్తే 3-4 కులాలు మాత్రమే, 4-5 కులాలు మాత్రమే ఈ అధికారాన్ని ఉన్నాయి. మనం కోరుకునేది ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీల, మైనార్టీల ప్రకారంగా
ముందు ఎవరంతా తేల్చండి. జనగణనతో పాటు కులగణన చేయండి. కులగణనలో ఎవరి శాతం జనాభా ఎంత ఉంటే అంత శాతం రిజర్వేషన్ కల్పించండి అనేది మనం ఈ ప్రాథమిక ఏజెండా. తర్వాత గత ఎన్నికల టైం అప్పుడు మన కూటమి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు కూడా జనాభా ప్రాతిపదికన సెన్సస్ తయారు చేసి బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి న్యాయం చేస్తామని చెప్పారు. ఆ దిశగా ఆలోచించాలని, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఈ రాష్ట్రంలో న్యాయం జరగాలని ఈ సందర్భంగా మేము విన్నవిస్తున్నాం. స్మార్ట్ రేషన్ కార్డు విధానంలో రేషన్ పంపిణీలో అవకతవకలకు చెక్ అంటూ ఎమ్మెల్యే భోనెల విజయ్ చంద్ర అన్నారు. పార్తిపురం మండలం నర్సీపురం గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర స్మార్ట్ రేషన్ కార్డు విధానంలో రేషన్ పంపిణీతో వినియోగదారులకు సక్రమంగా సరుకులు అందించడమే కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పారదర్శకంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గొట్టాపు గౌరీ, వెంకటరమణ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అక్టోబర్ 16వ తేదీ వరకు పోషణ మాసోత్సవాలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ అధికారి విమలారాణి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ఈ రోజు తన కార్యాలయంలో ఆమె వాజీవన్ న్యూస్తో మాట్లాడారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలని అన్నారు. పౌష్టికాహారమైన ఆహారం తీసుకున్నప్పుడే వారంతా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. మేల్ పార్టిసిపేషన్ ఉండేలా కుటుంబంలోని మగవారు శ్రద్ధ తీసుకొని వారి భార్యలకు సరైనటువంటి పోషకాహారాన్ని అందించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. అలానే ఊబకాయం రాకుండా తగిన జాగ్రత్తలు వహించాలని అన్నారు. థీమ్స్ అనేవి డిపార్ట్మెంట్ గవర్నమెంట్ వారు ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఒబిసిటీ అనేది తీసుకుంటున్నాం. ఇదివరకు ఏంటంటే మనకి ఎవరైతే పిల్లలు వయసుకు తగ్గ బరువు పెరుగుతూ ఉండాలి పిల్లవాళ్ళని, తర్వాత వాళ్ళకి సరైన ఆహారము సుపోషణ కనుక ఉంటే వయసు తగ్గ బరువు పెరగాలి. వాళ్ళు ఏంటంటే బరువు పెరగకపోతే వాళ్ళు అండర్ వెయిట్ కింద తీసుకుంటాము. అలాగే వయసుకు తగ్గబట్టిన ఎత్తు పెరగకపోతే వాళ్ళకి బోన్ పెరగకపోవడం వల్ల అలాంటివి చాలా తక్కువ ఉంటాయండి, అది మనం స్టంటింగ్ కింద తీసుకుంటాము. అలాగే ఎత్తుకు తగ్గ బరువు కూడా పెరగాలి. పిల్లవాడు హైట్ పెరిగితే హైట్ సరిపడా బరువు కూడా పెరగాలనేది వేస్టింగ్ కింద తీసుకుంటాము. ఈ 3 కేటగిరీస్ ఇదివరకు మనము చూసేవాళ్ళం. ఏంటంటే ప్రతి నెల కూడా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో 0 to 6 years పిల్లల్ని ప్రతి ఒక్కరిని కూడా గ్రోత్ మానిటరింగ్ చేయడం, అంటే ఈ బరువు ఎత్తు తూచి వాళ్ళకి వయసుకు సరిపడా పెరుగుతున్నారా లేదనేది మానిటరింగ్ చేసి అవి యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం ఒబెసిటీని కూడా తీసుకుంటున్నాం. ఒబెసిటీ అంటే బరువు ఎక్కువగా ఉండడం, వయసుకు మించి ఎత్తుకు మించి బరువు అనేది ఎక్కువగా ఉండడం అనేది ఒబెసిటీ. ఇప్పుడు ఈ తరం పిల్లల్లో మనం జనరల్గా చూస్తున్నాం అది. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్లో జంక్ ఫుడ్స్ తినడం అనేది బాగా అలవాటు అయిపోయింది. అది చిప్స్ అని కానీ లేకపోతే డ్రింక్స్ అని కానీ చెప్పి కూల్ డ్రింక్స్, ఇలా ఐస్ క్రీమ్స్, ఇలాంటివన్నీ కూడా జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఏమవుతుందంటే ఆ పోషణ అనేది సరిగా జరగడం లేదు. అదేవిధంగా ఏమవుతుందంటే వీళ్ళల్లో ఇప్పుడు ఆటలకు కూడా టైం తక్కువ కేటాయిస్తున్నారు తల్లిదండ్రులు కూడా. ఏమవుతుందంటే స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో ఉంటున్నారు, తర్వాత వచ్చిన తర్వాత పెద్ద పిల్లలు అయితే ట్యూషన్స్కి వెళ్తారు, అంగన్వాడీస్ వరకు అయితే వీళ్ళు కూడా బయటికి ఇప్పుడు నలుగురితో కలిసి ఆడుకునే ఛాన్సెస్ తక్కువగా ఉంటున్నాయి. ఎవరి కుటుంబానికి వాళ్ళే పరిమితం అవుతున్నారు. ఇలాంటి ఫిజికల్ ఇవి లేకపోవడం వలన కూడాను వాళ్ళకి ఈ ఒబెసిటీ అనేది కారణం అవుతుంది. కాబట్టి ఈ జంక్ ఫుడ్స్ తగ్గించి ఫిజికల్గా వాళ్ళు ఆటలు ఆడిపించడం, వీటన్నిటి ద్వారా వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు అనేది ఈ కార్యక్రమం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయడం జరిగింది. P4 కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి బాలాజీ పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ఈరోజు ఆయన వాజీవన్ న్యూస్తో మాట్లాడారు. పేదరిక నిర్మూలన ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిందన్నారు. అత్యంత పేదవారిని బంగారు కుటుంబాలుగా గుర్తించడం జరుగుతుందని అన్నారు. అవకాశం ఉన్నవాళ్ళు పేదవారిని దత్తత తీసుకోవాలని చెప్పారు.
ఆర్థిక పరంగా ఆర్థికేతర పరంగా కూడా సహాయం చేయవచ్చని చెప్పారు. స్కిల్ బేస్గా కూడా కొన్ని ఆర్గనైజేషన్లు యువతకు శిక్షణ ఇవ్వవచ్చని చెప్పారు. డాక్టర్స్ మార్గదర్శకాలు, టీచర్స్ కోచింగ్స్ ఇవ్వవచ్చని అన్నారు. కొన్ని కంపెనీలు ఎంఎస్ఎంఈలు కొన్ని గ్రామాలను దత్తత తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం వేగవంతంగా జరుగుతుందని అన్నారు. పేదరికంలో ఉన్నారో అట్టడుగు పేదరిక వర్గాలని ఓ 20% తీసుకోవడం జరిగింది. వాళ్ళని బంగారు కుటుంబం అని పేరు మనం చెప్తాము. అలాగే ఎవరైతే దాతృత్వం గల వ్యక్తులు, ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు, హెచ్ఎన్ఐ ఫ్యామిలీస్ అంటాం, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కానీ, లేకపోతే ఎన్ఆర్ఐస్ కావచ్చు, లేదంటే ఊళ్ళో ఉన్నటువంటి కొంచెం ధనవంతులు కావచ్చు, లేదు చిన్న ఉద్యోగం చేసిన వ్యక్తి అయినా దాతృత్వం ఉంటే వాళ్ళందరూ కూడా హెల్ప్ చేయొచ్చు. వాళ్ళని మార్గదర్శులు అని అంటాం. ఈ మార్గదర్శులు బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకొని ఒక స్పెసిఫిక్ విధానం ద్వారా, అంటే గవర్నమెంట్ ఒక ప్లాట్ఫామ్ దీన్ని రూపొందించింది, P4 ప్లాట్ఫాము. దాని ద్వారా మనం చేస్తున్నటువంటి ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ ఉంటుంది. అలాగే మనం ఏం చేస్తున్నాం అనేది మన వల్ల అవతల కుటుంబం ఎలా డెవలప్ అయ్యింది అనేది ప్రోగ్రెస్ కూడా ఎవ్రీ క్వార్టర్లీ మనం తీసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఈ విధానంలో అందరూ భాగస్వాములు అయితే మనం పేదరికాన్ని నిర్మూలించవచ్చు ఉద్దేశంతో దీన్ని పెట్టడం జరిగింది. దీంట్లో ఫైనాన్షియలే కాదండి, నాన్ ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేయొచ్చు. అంటే ఒక వ్యక్తికి ఏదైనా చిన్న షాప్ పెట్టుకుంటానంటే ఫైనాన్షియల్గా హెల్ప్ చేయొచ్చు. ఒక 10,000, 20,000, 50,000 మీ స్తోమతను బట్టి, అక్కడ బంగారు కుటుంబాన్ని అవసరాన్ని బట్టి మీరు హెల్ప్ చేయొచ్చు. అలా కాకుండా మీకు ఒక స్కిల్ ఉంది, అవతల బంగారు కుటుంబానికి ఆ స్కిల్ అవసరం ఉంది, అట్లాంటప్పుడు స్కిల్ బేస్డ్గా కూడా మీరు హెల్ప్ చేయొచ్చు, మార్గదర్శకులు కావచ్చు. అందరూ కూడా ఈ బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకోవడం ద్వారా మన జిల్లాలో పేదరికాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ఈ కంపెనీస్ ఉంటాయి, అలాగే చిన్న చిన్న ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. ఇవి ఇండివిజువల్స్ కాకుండా విలేజ్లను కూడా దత్తత తీసుకోవచ్చు. మీరు చేసే సిఎస్ఆర్ యాక్టివిటీస్ అన్నీ కూడా విలేజ్లో చేయడం ద్వారా మీరు మార్గదర్శకులు కావచ్చు. ఒక రోడ్ వేయించవచ్చు, లేదా స్కూల్ బిల్డింగ్ని కట్టించవచ్చు, లేదా కాంపౌండ్ వాల్స్ కట్టించవచ్చు. ఇలా ఆ విలేజ్లో ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ ప్రాజెక్టులను ఐడెంటిఫై చేసి వాటిని ఫుల్ఫిల్ చేయడం ద్వారా మీరు కూడా మార్గదర్శకులు కావచ్చు. అందుకని గౌరవ కలెక్టర్ గారి తరఫున మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కండి. వెళ్ళి పేదరికం లేని విజయనగరాన్ని చూడాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. విద్యార్థుల అనారోగ్యం మృతిపై వైకాపా నేతల తప్పుడు విమర్శలపై గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఘాటుగా స్పందించారు. 11 అంటే మీకు ఇష్టమని జిల్లాలో 11 మంది చనిపోయారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైకాపా నేతలపై మండిపడ్డారు. మృతి చెందిన 2 విద్యార్థులకే ఆర్థిక సాయం అందించి 11 మంది అని ఎలా అంటారని మంత్రి బొత్సను ప్రశ్నించారు. సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు ప్రతిపక్షాలుగా సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. గత 5 ఏళ్లలో 118 మంది విద్యార్థులు మృతి చెందారని, వారి కుటుంబాలు వైకాపా నేతలు కనీసం పరామర్శించలేదన్నారు. అంత భయంకరమైనటువంటి వ్యాధి కూడా మేము మందు ఏం చెప్పలేదే. మీ టైంలో ఏ పిహెచ్సిలోనైనా జ్వరానికి మందులు ఉన్నాయా? అడగండి డాక్టర్లు కావాలంటే. నేను చెప్తున్నాను కాకుండా పిహెచ్సిలో మలేరియాకి కానీ టైఫాయిడ్కి కానీ మీరు ఎక్కడైనా మందులు పెట్టారా? పాము కాటికి కానీ కుక్క కాటికి కానీ ఎక్కడైనా మందులు పెట్టారా? కనీసం ఒక మాస్క్ కూడా ఇవ్వని మీరు ఈరోజు నీతులు చెప్తున్నారే, మాట్లాడుతున్నారే. ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఇంతమంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారంటున్నారే. ఒక పక్క డాక్టర్లు స్ట్రైక్ చేస్తున్నారు. మీ టైంలో స్ట్రైక్ చేస్తే మీరు కాలు ఎరగొట్టేసేవాళ్ళు, వాళ్ళని వెంటనే జైల్లో పెట్టించేసేవాళ్ళు. మీరు ఇప్పుడు ఇన్ని కబుర్లు మాట్లాడుతున్నారే. ఒక 65 సంవత్సరాల అమ్మ, ఒక ఆవిడ పేరు యాక్చువల్గా ఆవిడ ఒక పోస్ట్ పెట్టింది ఎఫ్బీలో పోస్ట్ వస్తే దాన్ని ఆవిడ షేర్ చేసింది. 65 సంవత్సరాలు ఆవిడ. వెంటనే ఆవిడ సిబిఐకి అప్పు చెప్పారే. మీరు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు తలా తోకాలైన మాటలు మాట్లాడుతున్నారు. మిమ్మల్ని సిబిఐకి పంపించాలి యాక్చువల్గా చెప్పాలి అంటే. కానీ మేము మనుషులకు స్వాతంత్రం ఇచ్చాం, మాట్లాడుకోండి అని చెప్పాం, ధర్నాలు చేసుకోండి అని చెప్పాం. మీరు ఎక్కడైనా ఏదైనా లెటర్లు ఇవ్వాలంటే ఇచ్చుకోండి అన్నాం, వినతి పత్రాలు ఇవ్వాలంటే ఇచ్చుకోవాలన్నాం. మాకు మీరు ఏం చేసేవాళ్ళు? హౌస్ అరెస్టులు, బయటకు రానివ్వలేదు. రంగనాయకుల అమ్మ, ఆ పేరు కొంచెం ఉత్తరాలు, 65 సంవత్సరాల అమ్మ. ఇంకా చాలా మందిని జైల్లో పెట్టించారు.
ఈ నెల 1వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ధత్తి గ్రామంలో పర్యటించినప్పుడు ఒక డయాలసిస్ పేషెంట్కు 3 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం దానికి సంబంధించిన ప్రణాళికలు గృహ నిర్మాణ శాఖ అధికారులు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ పిడి మురళీమోహన్ మాట్లాడుతూ పొట్నూరు అప్పలరాజు అనే డయాలసిస్ పేషెంట్కు 12 లక్షల రూపాయల నిధులతో 3 బెడ్రూమ్ నిర్మాణ పనులు 2 రోజుల్లో ప్రారంభించడం జరుగుతుందని చెప్పారు. ఈ గృహ నిర్మాణం 90 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. దానికి సంబంధించిన ప్రణాళికలు అన్ని సిద్ధం చేశామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు యుద్ధ ప్రాతిపదికన ఈ గృహ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మన 1వ తారీఖునే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి దత్తిరేజర్ మండలం దత్తి గ్రామానికి రావడం జరిగింది. అందులో భాగంగా ఒక డయాలసిస్ పేషెంట్కి ఇల్లు లేదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం వలన వెంటనే జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి అతనికి 3 బెడ్రూమ్ల ఇల్లుకి సరిపడిన స్థలము, దానికి అమౌంట్ ఎంత కావాలని ఎస్టిమేట్ వేసి నాకు పంపించినట్లయితే ఆ ఇల్లుకి మంజూరు చేస్తాము. అది కూడా 90 రోజుల్లో పూర్తి చేసి ఆ లబ్ధిదారునికి ఇవ్వాలని చెప్పడం జరిగింది. స్థలం హ్యాండ్ ఓవర్ చేసుకొని మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది. 12.5 లక్షలకు ఎస్టిమేట్ వేసాము. ఈ ఇంటికెళ్ళ అతను పొట్నూరు అప్పలరాజు సన్ ఆఫ్ సత్యం 47 సంవత్సరాలు, ఆయన కూడా చెప్పడం జరిగింది. మంచి ముహూర్తం చూసుకొని మీరు కొబ్బరికాయ కొట్టినట్లయితే మేము స్టార్ట్ చేస్తామని చెప్పాము. దీపావళి మరుసటి రోజు మంచి రోజు అండి, మేము స్టార్ట్ చేస్తామని చెప్పాం. అది స్టార్ట్ చేసి 90 రోజుల్లో 100% ఆ ఇల్లు పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి హామీ మేరకు జిల్లా కలెక్టర్ గారు అండ్ మంత్రి వారి చేతుల మీదుగా మేము కీస్ హ్యాండ్ ఓవర్ చేయడానికి చర్యలు తీసుకున్నాం. ఆల్రెడీ అప్పలరాజు సన్ ఆఫ్ సత్యం 47 సంవత్సరాలు దత్తి గ్రామం ఉన్నారండి. 2 ఆడపిల్లలు తనకి. ముఖ్యమంత్రి గారికి చెప్పారు మా పిల్లలకు రూము, వాళ్ళ అమ్మ తన కిడ్నీ ఇవ్వడం జరిగింది, ఆవిడకి ఒక రూము, వీళ్ళిద్దరు భార్యాభర్తలకు రూము, 3 బెడ్రూములు ఉన్న ఇల్లు కావాలని అడిగితే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం సిరుల తల్లి పైడిమాంబ దీక్షదారులు ఆదిపీఠం ఆధ్వర్యంలో కోట జంక్షన్ వద్ద అంబలం పూజ ఘనంగా నిర్వహించారు. పైడిమాంబ దీక్షదారులు వివిధ భక్తి గీతాలు ఆలపించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. పర్యవేక్షణలో కార్యక్రమం వైభవంగా జరిగింది. పైడిమాంబ అనే నామంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. గిరిజన విద్యార్థుల మరణాల రేటును తగ్గించాలని గిరిజన విద్యార్థులు మరియు గిరిజన సంఘాలు పేర్కొన్నారు. గిరిజన విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని, మరణాల నివారణకు శాశ్వత పరిష్కారం చూపాలని పలువురు విద్యార్థి మరియు గిరిజన సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు 5వ రోజు కొనసాగించారు. ఈ రోజు మెడపై ఉరితాళ్లు వేసుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు రవికుమార్ పాలక, రంజిత్ కుమార్ మాట్లాడుతూ మృతి చెందిన గిరిజన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం, ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే గిరిజన సంక్షేమ విద్యా సంస్థల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, సురక్షిత త్రాగునీరు, పౌష్టికాహారం అందించాలని డిమాండ్ చేశారు. గిరిజన మంత్రి చేసిన మొదటి సంతకం అమలు చేయాలని, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో, వసతి గృహాల్లో ఏఎన్ఎంలను నియమించాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం గిరిజన విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో నిర్లక్ష్యంగా, బాధ్యత లేకుండా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం మరియు గిరిజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఏమంటే ఈ గిరిజన జిల్లా అయినటువంటి పార్వతీపురం జిల్లాలో అనేక హాస్టల్స్లో విద్యార్థులు మృత్యువాత పడుతూ ఉన్నారు. ఏదైతే గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు సుమారుగా 150 మంది వరకు జాండీస్ వ్యాధితో బాధపడి కొంతమంది విద్యార్థుల్ని ఇక్కడ పార్వతీపురం హాస్పిటల్ నుండి కొంతమందిని కేజీహెచ్ కూడా తరలించడం జరిగింది. అలాగే పక్కనున్న ఏకలవ్య స్కూలు, అలాగే మొన్నటి రోజున
మామిడిపిల్లి హాస్టల్స్లో పల్లవి అనే అమ్మాయి చనిపోయింది. అలాగే వైఎస్ వలస విద్యార్థి చిన్నారనే విద్యార్థి కూడా మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం. ఇంతమంది విద్యార్థులు ఈ యొక్క పార్వతీపురం జిల్లాలో మృత్యువాత పడుతున్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వాలు కనీసం చీమ కుట్టలేని పరిస్థితి ఈ జిల్లాలో నెలకొంది. ఈరోజు తూతూ మంత్రంగా పత్రిక ప్రకటనలకు మాత్రమే ఈ యొక్క ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి తప్పించి కానీ శాశ్వత పరిష్కారం చూపించే పరిస్థితి ఈ జిల్లాలో ఎక్కడ కూడా నెలకొనే పరిస్థితి లేదు. ఏదైతే చనిపోయిన విద్యార్థి కుటుంబాలకి అన్ని సంఘాల తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, 50 లక్షల రూపాయలు వాళ్ళకి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని. అలాగే ఈరోజు సుమారుగా 204 మంది విద్యార్థులు ఈ జిల్లాలో అనేక రోగాలతో బాధపడుతూ ఉన్నారు. ఈరోజు హాస్టల్స్లో చూస్తే కనీసం ఏఎన్ఎం పోస్టులు లేక ఏఎన్ఎంలు భర్తీ చేయక ఈ యొక్క సంధ్యారాణి అధికారంలోకి రాకముందు మొదటి సంతకంతో ఈరోజు అధికారంలోకి వచ్చి ఏఎన్ఎం పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇంతవరకు ఆ హామీకి ఇంతవరకు దిక్కులేని పరిస్థితి ఈ జిల్లాలో నెలకొంది. కాబట్టి గిరిజన సంక్షేమం పైన ఏ మాత్రం కూడా సంక్షేమం పైన సమీక్షించే పరిస్థితి లేదు. శాశ్వత పరిష్కారం చూపించాలి. గిరిజన ప్రాణాలకు విలువ ఇవ్వాలి. అసలు మరణాలు జరగకుండా గిరిజన విద్యా సంస్థల్లో దీపావళి వచ్చిందంటే చాలు ప్రమిదలకి చాలా డిమాండ్ ఉంటుంది. అలాగే వివిధ రకాల ప్రమిదలను కొన్ని ప్రాంతాల్లో వివిధ రకాల ప్రమిదలను అమ్మకాలను చేపడుతున్నారు. చేతితో తయారు చేసిన ప్రమిదలే కాకుండా ప్రింటెడ్ మెటీరియల్తో చేసిన వివిధ రకాల ప్రమిదలను వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకొని విజయనగరం పట్టణంలోని అమ్మకాలు జోరుగా సాగిస్తున్నారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులు మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రం నుంచి చెన్నైకి 300 కిలోమీటర్ల దూరం నుంచి ప్రమిదలు తీసుకుని రావడం జరుగుతుందని అన్నారు. డజన్ ప్రమిదలు 25 రూపాయలకి తమకు చెన్నైలో లభ్యమవుతున్నాయని అన్నారు. ఇక్కడ అమ్మకాలు చేపడితే డజన్ ప్రమిదలు 15 రూపాయలు 20 రూపాయలు అడుగుతున్నారన్నారు. దీంతో వ్యాపారస్తులైన తమంతా నష్టపోతున్నామన్నారు. గతంలో దీపాలతో దీపావళి జరుపుకునే వారిని ప్రస్తుతం విద్యుత్ కాంచెలతో ఇండ్లను కార్యక్రమాలను అలంకరణ చేస్తున్నారని అన్నారు. దీంతో ప్రమిదల డిమాండ్ తగ్గిందని వ్యాపారస్తులు చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందడం లేదని అన్నారు. ఇన్నాళ్ళు దీపావళి అంటే మాకు కుమ్మరులందరికీ కూడా ఒక సందడిగా ఉండేదండి. వ్యాపారం చేయడానికి కానీ తర్వాత ఈ పెట్టుబడులు పెట్టి ఎక్కడికైనా వెళ్ళి తీసుకొని వచ్చి మాకు ఒక 2 రూపాయలు మిగులుతుంది అనుకునేవాళ్ళం. కానీ ఏ సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మాకు నిరాశ ఎదురైందన్నమాట. ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళాలి. చెన్నై అంటే ఇంచుమించు తమిళనాడు నుంచి ఒక 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అక్కడి నుంచి ఈ ప్రింటెడ్ ప్రమిదల్ని తీసుకొని వస్తున్నాం. ఇక్కడ లోకల్లో తయారు చేసిన ప్రమిదలు కూడా ఎవరు అడగడం లేదు. ఇప్పుడు ఆ ప్రింటెడ్ ప్రమిదలు తీసుకురావడం కూడా మాకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పటికి డజను 20 రూపాయలు 25 రూపాయలు పడుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమో పాత మేము తయారు చేసిన ప్రమిదల్లాగే 20కి 15కి 10కి అడుగుతున్నారు. దీనివల్ల ఈ వ్యాపారం చేద్దామో మాందామన్న డైలామాలోనే అందరం కూడా ఉన్నాం. ఇంకా మోడల్స్ అంటారు, ఇంకేం మోడల్స్ వస్తాయండి, ప్రమిదల్లోని మోడల్స్ కావాలంటే ఇంకెక్కడి నుంచి రావాలి, అందరూ ఎలక్ట్రికల్లే వాడుతున్నారు. ఇప్పుడు దీపాలకు కూడా ఇంతకుముందు 200 వందేసి ఇంటికి అలంకరణ చేసేవారు ప్రమిదలు తీసుకొని. ఇప్పుడు అందరూ ఎలక్ట్రికల్ ప్రమిదలు రావడం వల్ల లైటింగ్లతోనే వాటితోనే అవే పెట్టేసుకుంటున్నారు. దానివల్ల మాకు ఈ వృత్తి వల్ల కూడా ఏమీ లాభాలు లేకపోతున్నా సరికదా ఇంకా నష్టాలే మిగులుతున్నాయి తప్ప మాకు లాభం ఉండడం లేదండి వ్యాపారంలో. ప్రమిదలు వృత్తిదారులు ఇప్పుడు తయారు చేసే వాళ్ళు ఎవరూ లేరండి. అప్పుడు ప్రధానమంత్రి గారు మొన్న స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టారు ఒకటి, దాంట్లోని మాలాంటి కుర్రోళ్ళందరూ పాల్గొన్నారు. ఇప్పుడు తయారు చేసే వాళ్ళందరూ కూడా ముసలైపోయారు. దానివల్ల ఇక్కడ పాత ప్రమిదలు తయారు చేసే వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఇప్పుడు మేము చెన్నై వెళ్ళి తీసుకురావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. రేట్లు అయితే మాత్రం తేడా లేదు సార్. అప్పుడే బాగున్నాయి సార్. 10 రూపాయలకి డజన్ అమ్ముకున్నాయి సార్ ఆ రోజుల్లోనే. ఈ రోజుల్లో కూడా డజన్ 10 రూపాయలే. పెట్టుబడులు పెరుగుతున్నాయి తప్ప దానికి రాబడి రావడం లేదు. మేము దగ్గర 20 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి వ్యాపారం. అప్పుడు ఫస్ట్లో బాగుండేది అంతానా. ఇప్పుడు అంతా మోడల్ అని అడగడం వల్ల మేము చెన్నై వెళ్ళి మోడల్ అన్నీ తెస్తున్నామండి. కొన్ని మోడల్ తెచ్చాం తీసుకుంటారా అంటే అక్కడ తెచ్చిన దానికన్నా ఇక్కడ తక్కువ రేటుకి అడుగుతున్నారండి. అక్కడ నుంచి మేము తెస్తే అన్నీ ఉంటే మోడల్స్ అన్నీ ఉంటే మాకు అవుతుందని తెస్తాం. కానీ రేటు కిట్టట్లేదు. మోడల్స్ లేకపోతే మాకు ఈ ప్రమిదలు అవ్వట్లేదు. అందుకని మాకు రేటు మోడల్ అన్నీ బాగుంటుందని చూస్తున్నాం కానీ అవ్వట్లేదు. అదే కొద్ది తీసుకుంటున్నారు. అవి కొంచెం ఇవి కొంచెం కలిపి తీసుకుంటున్నారండి. ఇవి అవుతాయని అవి తెస్తాం మోడల్స్. ఏమండి మామూలుగా అంతగా లేదండి. అలగడుతున్న మేము అక్కడ చేసిన కూలి కూడా రావట్లేదు. అవే మామూలేనండి. అంత దూరం నుంచి వెళ్ళి తెస్తున్నాము. అవి కూడా అలాగే అడుగుతున్నారండి. అది 20 రూపాయలు మేము తేడమే అక్కడ రేటుకి, ఆ రేటుకి 20, 30, 40 అని ఉంటాయి మోడల్ బట్టి. అదే అలాగే ఉంది మామూలుగా ఉంటుంది.
మరి ఇప్పుడు డల్గా ఉన్నాయండి, పెద్దగా ఏం లేదు. మరి 2 రోజులు పోతే అవుతుందేమో తెలీదు, ఇంకా టైం ఉంది కదండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాహనాల కాలుష్యం తగ్గించాలి, మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి పిలుపు. విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంపై అవగాహన ర్యాలీ. జీఎస్టీ సంస్కరణతో ప్రజలకు ఎంతో మేలన్న జీఎస్టీ ప్రత్యేక అధికారి నిర్మలా జ్యోతి. వైకాపాపై విమర్శలు గుప్పించిన రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి. వైకాపా పాలనలో మృతి చెందిన విద్యార్థులకు నష్టపరిహారం ఇవ్వలేదని ఆరోపణ. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.